గారు ఉన్నారు. డ్రైవ్ 9 నుంచి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం వెహికల్స్ చూస్తూ ఉన్నాం కదా. సో వెహికల్‌లో మైలేజ్ ఎక్కువ రావడం కోసం అని చెప్పేసి మైలేజ్ బూస్ట్ అని ఒక నానో టెక్నాలజీ ప్రోడక్ట్‌ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అయితే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? సో వారి మాటలో నేను తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. ఫస్ట్ చాలామందికి అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. నానో టెక్నాలజీ దీని పాత్ర ఏ మేరకు ఉంది? అండ్ మీరు డిజైన్ చేసినటువంటి బూస్టర్ మైలేజ్కి దీనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? యాక్చువల్ నానో టెక్నాలజీ అనేది మనకి నానోమీటర్లో కొలుస్తారు సార్. ఇది మనకి ఒక మీటర్కి 1 బిలియన్ పార్ట్ మాట. అది అంటే ఒక మీటర్ని 1 బిలియన్ ముక్కలు చేస్తే వచ్చే పార్ట్ మాట. అది 1 పార్ట్ మాట. అది అండి డోస్ వైజ్గా మీరు ఇస్తున్నట్టున్నారు. ఫస్ట్ డోస్ సెకండ్ డోస్కి ఏ విధంగా వేరియేషన్ ఉంటుంది? ఒక సీసీని బట్టి ఉంటుందండి. అంటే సీసీ అంటే కెపాసిటీ మాట. కెపాసిటీ అనేది ఒక డైమెన్షన్ ఉంటుంది. ఈ డైమెన్షన్ ప్రకారం మనకి లిక్విడ్ అనేది ఎంత ఇంజెక్ట్ చేయాలని ఉంటుంది మాట. ఓకే. స్కూటర్ ఉందనుకోండి, మనకి ఒక 10 ml ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. అదే కనుక మనకి బుల్లెట్ ఉందనుకోండి 20 ml దాకా పడుతుంది. స్విఫ్ట్ డిజైర్ అయితే మీకు 40 ml పడుతుంది. అలా అలా సీసీని బట్టి ఇన్నోవా ఉందనుకోండి 55 ml దాకా పడుతుంది. ఓకే. బేసికల్గా ఏంటంటే మనం ఒకసారి దాన్ని ఏం చేస్తామంటే ఎయిర్ ఇన్లెట్ ద్వారా ఈ లిక్విడ్ అనేది మనకి కంబషన్లోకి పంపిస్తామండి. కంబషన్ అంటే మన ఫ్యూయల్ అనేది ఎక్కడ బర్న్ అవుతుందో దాన్ని కంబషన్ ఛాంబర్ అంటారు అన్నమాట. పిస్టన్స్ అవి తిరుగుతూ ఉంటాయి అక్కడికి పంపిస్తాం అన్నమాట. యాక్చువల్గా బర్నింగ్ అనేది ఫ్యూయల్ అనేది మీకు డీజిల్ వచ్చి 40% అరౌండ్ బర్న్ అవుతుందండి. రిమైనింగ్ వేస్టేజ్ అయిపోతుంది అనమాట. ఈ వేస్టేజ్ లేకుండా ఈ నానో కోట్ ఒక్కసారి అయిన తర్వాత మనకి 80 to 90% అనేది మనకి ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంది. ఓకే. మీకు 80 to 90% ఫ్యూయల్ బర్న్ అవ్వడం వల్ల మీకు మైలేజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఎంత పెరిగే అవకాశం ఉంటుంది? మీకు అరౌండ్ 40 to 50% దాకా మైలేజ్ పెరుగుతుందండి. సో ఇప్పుడు మనం 7th గేర్ ఆటోమొబైల్ కావూరి హిల్స్లో ఉన్నాము. మీరు చూస్తే ఆల్రెడీ ఏవైతే మేము మాట్లాడుకున్నామో స్టూడియోలో, సో ప్రాక్టికల్గా మీరు కూడా ఒకసారి చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఏ విధంగా మైలేజ్ ఇస్తుంది ఏంటి అనేది. నేను విజయ్ గారు ఇక్కడికి వచ్చాము, మీకు ఎంత ప్రాసెస్ అంతా చూపిస్తాము అసలు ఏ విధంగా ఉంటుంది అనేది. సార్ ఒకసారి చూద్దాం. తప్పనిసరిగా సార్. ఎలా సార్ అంటే ఇంజెక్ట్ చేసేటప్పుడు టైం తీసుకుంటుంది కదా? అవును. సో ఎన్ని మినిట్స్ ఇంజెక్ట్ చేయాలంటే? దీనికి కార్కి వచ్చి మనం 10 minutes మినిమం ఇంజెక్ట్ చేయాలండి. ఓకే. మీకు డ్రైవ్ 9 మీద కనుక ఏదైనా డౌట్స్ ఉంటే అండ్ రాజుగారిని కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే రాజుగారే కార్స్ వాటికి సంబంధించింది ఆ ఫీడ్బ్యాక్ మీకు ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు రాజుగారి దగ్గరికి. అండ్ మీ కార్స్ వాటికి సంబంధించి ఏదున్నా సరే ఇక్కడ తీసుకురావచ్చు మీరు ఈ గ్యారేజ్కి, ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే. సో హలో అండి, పేరు రాజేష్ వర్మ గారు. ఎలా సార్ అంటే డ్రైవ్ 9 ఎప్పుడైతే ఇంజెక్ట్ చేసామో ఇది సెకండ్ టైం, అది ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుందండి. దాని గురించే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాను సెకండ్ టైం. దాని గురించే సెకండ్ టైం రిజిస్ట్రేషన్. లాస్ట్ టైంకి ఇప్పటికీ 4 kilometers ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి వర్మ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక డ్రైవ్ 9 కనుక తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి.